సోదరీ సోదరులారా, మన వాక్య పాఠం 1 తిమోతి 6వ అధ్యాయంతో పాఠం ప్రారంభిస్తున్నాము. దేవుని నామము, ఆయన బోధ దూషింపబడకుండునట్లు దాసత్వమనే కాడి కింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచాలి. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరించక తమ సేవాఫలము పొందేవారు విశ్వాసులను ప్రియులను అయి ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయాలి. ఈ సంగతులు బోధిస్తూ వారిని హెచ్చరించు. ప్రియ శ్రోతలు, పౌలు తిమోతికి సంఘ కార్యక్రమాలలో పెద్దలు ఎలా తమ బాధ్యతలు నెరవేర్చాలో వివరిస్తున్నాడు. యజమానులకు వారి పనివారికి ఎలాంటి సంబంధాలుండాలో విశదంగా చెబుతున్నాడు. యజమానులతో తాము చేసుకున్న ఒప్పందము ప్రకారము నమ్మకమైన పని చెయ్యాలి. యజమాని, దాసుడు ఇద్దరూ క్రైస్తవులైతే సమస్యలేమీ ఉండవు. ఇద్దరూ ప్రభువును మహిమపరిచే ఉద్దేశ్యంతో కలిసి పనిచేస్తారు. శ్రోతలు చూచారా, క్రైస్తవం మన ఉద్యోగాలలో, పనులలో కూడా తేటగా రుజువవుతుంది. క్రైస్తవ పనివారిలో నిజాయితీ, యథార్థత ఉంటాయి. దాన్ని బట్టి యజమానులు వారినెంతో ప్రేమిస్తారు, ప్రోత్సహిస్తారు. కష్టించి పనిచేస్తారు దేవుని బిడ్డలు. పని దొంగలు కారు. 3-5 వరకు. సృష్టి ఆరంభములోనే దేవుడు ఆదాము హవ్వలు పనిచేయాలని నిర్దేశించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 15 దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచడానికి, దాన్ని కాచుటకు అందులో ఉంచాడు. 1 కొరింథీ 10వ అధ్యాయం 31 దేవుని ఆజ్ఞ, మీరు భోజనము చేసినా పానము చేసినా మీరేమి చేసినా సమస్తము దేవుని మహిమ కోసమే చెయ్యండి. అనగా అన్నపానములు పుచ్చుకోవడానికి అర్హత ఎలా వస్తుంది? దేవుని మహిమార్థమై యథార్థతతో నాణ్యమైన పని చేసినప్పుడే. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 17 మాట చేతగాని క్రియచేతగాని మీరేమి చేసినా ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ సమస్తమును యేసు పేరట యేసు నామమున చెయ్యండి. ఏ సత్కార్యము మన ద్వారా జరిగినా జరిగించినవాడు యేసే గనుక ఆయనకు మనమెంతో కృతజ్ఞులం. మనము యేసుకు జతపనివారము గదా. ఆయన పని చేయించకపోతే మన పని వ్యర్థమే. యేసు నీలో నాలో ఉండి మన ద్వారా పనిచేస్తూ తాను పనిచేస్తాడని మనం జ్ఞాపకముంచుకోవాలి. క్రైస్తవులు ఇతరులకు ఇవ్వటం కోసం పనిచేస్తారు. పనిలో పరార్థమైన ఆసక్తి ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 28 అపవాదికి చోటీయకండి, దొంగిలేవాడు ఇక మీదట దొంగిలక అక్కరగల వారికి పంచిపెట్టడానికి వీలు కలిగే నిమిత్తం తన చేతులతో మంచి పని చేస్తూ కష్టపడాలి. యేసు ప్రభు అన్నాడు, నా తండ్రి పని చేస్తున్నాడు, నేను చేస్తున్నాను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని పని మనం చేస్తూ ఉండాలి. రాత్రి వస్తోంది, అప్పుడెవడూ పని చెయ్యడు. దారి ప్రక్కన గుడ్డివానికి కళ్ళు తెరవాలి. శిష్యులు పని చేయాలి. దేవుని క్రియలు వాని యందు ప్రత్యక్షపరచబడేటట్లు వారు అతని పట్ల దేవుని క్రియ చెయ్యాలి. దేవుని బిడ్డలు నాణ్యత గల పని చేస్తారు. మంచి పనిని బట్టి క్రైస్తవ సాక్ష్యం బలపడుతుంది. పని చేయగలిగినప్పుడు పోషణ కోసం ఇతరులపై ఆధారపడడం అవివేకం. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 11-12 పౌలన్నాడు, సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుతూ ఉండాలని సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకుంటూ మీకేమీ కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుటయందు ఆశ కలిగి ఉండాలని మిమ్ములను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇది క్రైస్తవ నీతి. మర్యాదగా బయటి వారిని చూడాలి. వారితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. అనవసరంగా ఇతరుల జోలికి పోకూడదు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం కలిగించుకోకూడదు.
ప్రశాంత జీవనం గడుపుతూ అనుదిన జీవితంలో ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని అలవరుచుకోవాలి. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుడు సోమరితనాన్ని గర్హిస్తాడు. 2 తెస్సలోని పత్రిక 3వ అధ్యాయం 7 నుండి 10వ వచనం వరకు, ఏలాగు మమ్మును పోలి నడుచుకోవాలో మీకే తెలుసు. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకోలేదు, ఎవని వద్ద ఆహారము ఉచితంగా పుచ్చుకోలేదు. మేము మీలో ఎవరికీ భారముగా ఉండకూడదని ప్రయాసముతో కష్టముతో రాత్రింబగళ్లు పనిచేస్తూ జీవనము చేశాము. మీరు మమ్మును పోలి నడుచుకోవాలని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకోవటానికే ఈలాగు చేశాము గాని మాకు అధికారము లేదని కాదు. మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఆజ్ఞాపించాము, ఎవడైనా పని చెయ్యనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదు. 2 తెస్సలోని పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో అపొస్తలుడు స్పష్టంగా చెప్పాడు. నెమ్మదిగా పనిచేస్తూ సొంతగా సంపాదించుకున్న ఆహారము భుజించాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరిస్తున్నాము. ఏ పని చేయక పరుల జోలికి పోతూ అక్రమంగా నడుచుకునే వారిని పసికట్టండి. సోదరీ సోదరులారా, సేవకులను గురించి ఎఫెసీ, కొరింథీ, కొలసీ పత్రికల్లో ప్రబోధాలెన్నో ఉన్నాయి. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించాడో, దేవుడు ప్రతివానిని ఏ స్థితియందు పిలిచాడో ఆ స్థితియందే నడుచుకోవాలి. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలోనే ఉండాలి. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కావద్దు. దాసులారా, మనుష్యులను సంతోషపెట్టువారైనట్లు కంటికి కనపడవలెనని కాక ప్రభువునకు భయపడుతూ శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండండి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుతామని ఎరుగుదురు గనుక మీరేమి చేసినా అది మనుష్యుల నిమిత్తముగాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చెయ్యండి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? 1 తిమోతి పత్రిక సంఘ నాయకత్వానికి సంబంధించినది. తిమోతి యువనాయకుడు. పౌలు అతణ్ణి గొప్ప నాయకుణ్ణి చేశాడు. నాయకుడు ఎలా ఉండాలి? నాయకుని ప్రవర్తన, కుటుంబ జీవితం ఎలా ఉండాలో తన ఆధ్యాత్మిక కుమారునికి చూపుతున్నాడు, నేర్పుతున్నాడు. నాయకుడు భక్తి జీవితం గలవాడు. అతడి జీవితం యువకులకు మంచి ఒరవడి. ఈ రోజున సంఘాలకు సరైన నాయకుల కొరత ఏర్పడింది. తిమోతి పత్రికలో క్రైస్తవ యువకులకు గొప్ప సవాలు ఉన్నది. నవతరానికి బలమైన యువనాయకత్వం కావాలి. యేసు ప్రభువుకు శిష్యులై, సుశిక్షితులై, సంఘ నాయకులై, అంకిత భావంతో పరిచర్య చేసే యువనాయకులకు 1 తిమోతి పత్రిక వాచక పుస్తకం. అపొస్తలుడైన పౌలు శిష్యరికంలో తిమోతికి మంచి శిక్షణ గరిపాడు. తిమోతిని ఆత్మయందు తాను కన్నాడు. క్రైస్తవ నాయకత్వం ఎలా ఉండాలి? నాయకుడి లక్షణాలు ఎలాంటివి? నాయకుడు తనను వెంబడించే వారికి ఆదర్శప్రాయుడై తాను స్వచ్ఛందంగా ఎలా ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాడో 1 తిమోతి పత్రికలో పౌలు తన అనుభవం దృష్ట్యా పాఠాలు నేర్పాడు. తిమోతి నేర్చుకున్నాడు. తిమోతి తన నాయకత్వ బాధ్యతలను ఎలా నిర్వర్తించాలో విశదీకరిస్తున్నాడు. 1 తిమోతి పత్రిక అంతా ఒక యువనాయకునికి పౌలు చేసిన ప్రబోధాలే. క్రైస్తవ నాయకులారా, ఈ గ్రంథాన్ని, ఇందలి హెచ్చరికలను పాటించండి. రాబోయే తరానికి యువనాయకత్వాన్ని సిద్ధపరిచేటందుకు ఈ గ్రంథం ఎంతో తోడ్పడుతుంది. దైవభక్తి అంటే దేవస్వభావాన్ని పంచుకోవడమే. ఈ సందర్భంలో మా శ్రోతలకు మరో ముఖ్య విషయం జ్ఞాపకం చెయ్యాలి. నాయకుడు
తనను వెంబడించే వారి మీద గొప్ప ప్రభావం చూపుతాడు. నాయకుడు తనతో పనిచేసే వారికి విధేయతను, దేవుని చిత్తానికి లోబడే మనస్సును నేర్పుతాడు. నాయకుడు ఒక కుటుంబానికి తండ్రిలాంటివాడు. పౌలు గొప్ప నాయకుడు. అతని ఆధ్యాత్మిక కుమారుడు తిమోతి. సువార్త సేవలో తిమోతికి పౌలు తండ్రి. అలాగే క్రైస్తవ నాయకుడు తనను వెంబడించే వారికి తండ్రి అవుతున్నాడు. ఫిలెమోను 10వ వచనంలో పౌలు అన్నాడు, నా బంధకములలో నేను కనిన నా కుమారుడైన ఒనేసిము కోసరము ఫిలెమోను అను నిన్ను వేడుకొంటున్నాను. ఒనేసిము ఫిలెమోను యొక్క బానిస. ఒకప్పుడు ఒనేసిము పనికిమాలినవాడు, కాని ఇప్పుడు అతడు దాసుడు కాడు, దాసుని కంటే ఎక్కువవాడు, ప్రియ సహోదరుడు. పౌలు సువార్త ద్వారా ఒనేసిమును చెరసాలలో కన్నాడు. పౌలు అలాగే తిమోతిని కూడా కన్నాడు. తిమోతి నా ప్రియకుమారుడు అంటున్నాడు. గ్రీకు భాషలో టెక్నాన్ అనే మాట వాడబడింది, అనగా గారాబు కుమారుడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19-20 వచనాలలో పౌలు ఏమంటున్నాడు? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందు ఏర్పడే వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. మిమ్మును గూర్చి ఎటూ తోచక ఉన్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుతున్నాను. మీరు నా ప్రియ కుమారులు అంటూ 1 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలలో పౌలన్నాడు. స్తన్యమిచ్చే తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉన్నాము. మీరు మాకు బహుప్రియులు గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమే కాక మా ప్రాణాలను కూడా మీకివ్వడానికి సిద్ధపడి ఉన్నాము. తన రాజ్యమునకు మహిమకు మిమ్ములను పిలుస్తున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరిస్తూ ధైర్యపరుస్తూ తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకున్నామని మీకు తెలుసు. సోదరీ సోదరులారా, పౌలు విశ్వాసులకు తల్లిలాగా తండ్రిలాగా ఉన్నాడు. ఇది ఒక ఆధ్యాత్మిక కుటుంబం. పౌలు తిమోతిని గురించి ఎంతో శ్రద్ధను ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాడు. నా కుమారుడైన తిమోతి, నీవు మంచి పోరాటం పోరాడాలి. నీకు విశ్వాసం, మంచి మనస్సాక్షి అలవడాలి. నీకు కడుపు జబ్బు ఉంది, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నీ యవ్వనమును బట్టి ఎవడూ నిన్ను తృణీకరించకుండా చూసుకో. విశ్వాసులకు మాదిరిగా ఉండు. కష్టపడి వాక్యం చదువు. నీలో ఉన్న వరాన్ని అలక్ష్యం చేయకు. నీ అభివృద్ధి తేటగా అందరికీ కనపడాలి. నీవు ఆధ్యాత్మిక సుగుణాలను అభ్యాసం చేయాలి. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికం మొదలైన దైవ లక్షణాలను పెంపొందించుకోవాలి. నిష్కళంకముగా, అనింద్యముగా జీవించాలి. ప్రియశ్రోతలారా, ఈ పత్రికలో తిమోతి నిర్వర్తించవలసిన బాధ్యతలు పేర్కొనబడ్డాయి. పౌలు తిమోతి కోసం ఎడతెగక ప్రార్థించాడు. తిమోతికి ఉన్న నిష్కపటమైన విశ్వాసాన్ని ప్రశంసించాడు. తిమోతి పౌలుకు నిజమైన కుమారుడు, యథార్థపరుడు. అలాగే తీతు కూడా తనకు నిజమైన కుమారుడు, అనగా తండ్రికి తగ్గ కుమారుడు. కొరింథీయులకు రాస్తూ పౌలన్నాడు, నా ప్రియమైన పిల్లలారా, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నా తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కన్నాను గనుక మీరు నన్ను పోలి నడుచుకునేవారై ఉండాలని మిమ్ములను బ్రతిమాలుకుంటున్నాను. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన కుమారుడును అయిన తిమోతిని నీ వద్దకు పంపాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొనిన విధమును, అనగా ప్రతి స్థలములో ప్రతి సంఘములో నేను బోధించే విధమును మీకు జ్ఞాపకం చేస్తాడు. కుమారుడైన తిమోతికి తన తండ్రి అయిన పౌలు జీవిత విధానం, ఆయన బోధనా విధానం బాగా తెలుసు. పౌలు యొక్క ఆధ్యాత్మిక సౌశీల్యం తిమోతిలో కొనసాగింది. తిమోతికి పౌలుకు మధ్య ఉన్న సంబంధం శిష్యునికి గురువుకు ఉన్న సన్నిహిత సహవాసం. ప్రియ శ్రోతలు,
పాత నిబంధనలో ఎలీషాకు ఏలియాకు గురు శిష్య సంబంధం ఎలాగుండేదో ఆలోచించండి. 2 రాజులు 2వ అధ్యాయం 12వ వచనం. ఎలీషా కేకలు వేసి చెప్పాడు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే. యేసు ప్రభువు కూడా తన శిష్యులను తనతో ఉంచుకొని వారిని విస్తృతమైన సేవకు సిద్ధపరిచాడు. సోదరీ సోదరులారా, ఒక తండ్రిగా ఉండడమంటే పరిసయ్యులలాగా గర్వించడానికి అది దారితీయకూడదు. అలనాటి పరిసయ్యులు అలాగే గర్వించారు. దైవసేవలో ఉన్న ప్రత్యేక లక్షణం ఇదే. 1 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం. పౌలు నాటాడు, అపొల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలుగ చేసినవాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేసే దేవునిలోనే కాని నాటేవానిలోనైనా నీళ్లు పోసేవానిలోనైనా ఏమీ లేదు. ఒక వ్యక్తి పైన మరి ఒక వ్యక్తికి సంపూర్ణ యాజమాన్యపు హక్కు ఉండదు. ఆ హక్కు దేవునికే ఉన్నది. 2 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనం ప్రకారం పౌలు క్రీస్తు యేసును గూర్చి ఆయనే తన ప్రభువని, అయితే యేసు నిమిత్తము తాను విశ్వాసులకు పరిచారకుడని ప్రకటించాడు. దైవ సేవకుడు విశ్వాసులను క్రమశిక్షణలో ఉంచుతాడు. అయితే తాను వారి సేవకుడు. దేవుడే అందరికీ తండ్రి. సోదరీ సోదరులారా, పౌలు తిమోతిని ఎఫెసులో ఉంచినప్పుడు అతనికి అనేక బాధ్యతలు అప్పగించబడినవి. తిమోతి సంఘములో సిద్ధాంత పవిత్రతను కాపాడాలి. తిమోతి ఎఫెసు సంఘానికి నాయకుడు, అధ్యక్షుడు. అతడే సంఘ పెద్దలను నియమించాలి. చిన్న ఆసియాలో ఎఫెసు పట్టణం రాజకీయంగా, మత సంబంధంగా ఎంతో ప్రాముఖ్యమైనది. పౌలు అక్కడ 2 సంవత్సరాలకు పైగా ఉండి సేవ చేశాడు. ఆ రాష్ట్రమంతటా ఎన్నో సంఘాలు స్థాపించబడ్డాయి. తిమోతి యువకుడు. తిమోతిలో ఉన్న మంచి లక్షణాలు పౌలుకు తెలుసు. తప్పుడు సిద్ధాంతాలు చెలరేగుతున్నాయి. తిమోతి వాటిని అరికట్టాలి. తిమోతికి ఒక నాయకుడుగా అధికారమున్నది. అతడు అధికారపూర్వకంగా బోధించాలి. భిన్నమైన బోధలను ఖండించాలి. వివాదాలు తలెత్తకుండా చూడాలి. ధర్మశాస్త్రోపదేశకులై ఉండాలని కొందరు ధర్మశాస్త్రాన్నే అపసవ్యంగా ఉపయోగిస్తున్నారు. మనస్సాక్షిని తోసివేసిన వారు కొందరున్నారు. వారిపై కఠిన చర్య తీసుకోవాలి. కొందరి మనస్సాక్షి వాతవేయబడింది. దైవభక్తికి అనుగుణంగా బోధించని ప్రసంగికులు బయలుదేరారు. ఇలాంటి ధోరణులను తిమోతి ఎదుర్కొని వాటిని సరిదిద్దాలి. రాజీ పడకూడదు. అబద్ధ బోధకులను చేర్చుకోకూడదు. అపొస్తలుడైన పౌలు ఆధ్యాత్మికంగా తిమోతి యందు ఎంతో పెట్టుబడి పెట్టినట్లు కనిపిస్తుంది. తిమోతి లుస్త్రా అనే ప్రదేశానికి చెందినవాడు. పౌలు హెచ్చరికలకు అనుగుణంగా సేవాపథంలో ముందుకు సాగాడు. పౌలు మనస్తత్వం చాలా సున్నితమైనది. 2 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనంలో పౌలన్నాడు, ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుతున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు గాని మీ అంతఃకరణే సంకుచితమై ఉన్నది. మరో సందర్భంలో పౌలన్నాడు, మరణదండన విధించబడిన వారమైనట్లు దేవుడు అపొస్తలులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచాడు. మేము లోకానికి, దేవదూతలకు, మనుష్యులకు వేడుకగా ఉన్నాము. ప్రియ శ్రోతలారా, మన వ్యక్తిగత జీవితం, సేవా జీవితం ఈ 2 వేరువేరు శాఖలు కావు. దేవుని బిడ్డల జీవితాలు తెరువబడిన పుస్తకాలై ఉండాలి. జీవితమంతా ఒకేలాగా ఉండాలి. ఇంటా బయట ఒకే సాక్ష్యం ఉండాలి. పౌలు తిమోతికి చెప్పిన మాట, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించడానికి సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించు. తిమోతితో ఆరంభమైన ఈ సాక్ష్యం 4 తరాల వరకు కొనసాగాలి. కాపరులు రాబోయే తరాలకు ఎలాంటి నాయకత్వం ఉండాలో దర్శన రీతిగా చూడాలి. సైనికులకు కావలసిన శిక్షణ యుద్ధం చేస్తూ ఉండగా అనుభవపూర్వకంగా వారికి లభిస్తుంది. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు క్రీస్తు పట్ల
అత్యధికమైన ప్రేమ గలవారు, నశించే ఆత్మల కొరకై భారము గలవారు. ఇలాంటి వారు నాయకులైతే సంఘానికి ఎంతో క్షేమాభివృద్ధి. నాణ్యత గల సేవ చెయ్యాలంటే అనుభవజ్ఞులైన సేవకులతో కొంతకాలం కలిసి పనిచెయ్యాలి. సోదరీ సోదరులారా, గమనించండి. 1 తిమోతి 6వ అధ్యాయంలో మొదటి 9 వచనాలు ఎంతో అర్థవంతమైనవి. దేవుని నామము, ఆయన బోధ దూషించబడకుండా దాసత్వమనే కాడి కింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచాలి. దాసత్వమనే కాడి దుర్భరమైనది. అయితే వారు దేవుని బిడ్డలై దేవుని కుమారులు పొందబోయే మహిమగల స్వాతంత్ర్యము పొందుతామనే నిరీక్షణ కలిగి సంతోషముతో సేవ చేస్తారు. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 10వ వచనం. పేతురు ప్రసంగిస్తూ అన్నాడు, మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధిస్తున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందాము గదా, అలాగే అన్యులు రక్షణ పొందుతారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29-30 వచనాలతో ఈ పాఠం ముగిస్తున్నాము. ప్రభు అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకొనండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.